భారత రైల్వేలో రోజురోజుకు సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన రైల్వేలో కేంద్రం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు విద్యుత్తో నడిచే రైళ్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు రైళ్లు అణుశక్తితో నడవనున్నాయి. రష్యన్ కంపెనీ రోసాటం అనుబంధ సంస్థ అయిన ఫైర్వుడ్ NER ఒక ప్రతిపాదనను సమర్పించింది. ఈ ప్రతిపాదన ప్రకారం రైళ్లు అణుశక్తితో పరుగులు పెడతాయి. మొదటి దశలో 50 మెగావాట్ల రియాక్టర్ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన ప్రకారం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ SMR నిరంతరాయ విద్యుత్ సరఫరాను అందిస్తోంది. ఇది 40 నుండి 50 రైళ్లకు నిరంతరాయ విద్యుత్ సరఫరాను అందించి వాటి నిరంతర కార్యకలాపాలను నిర్ధారించగలదు. అణు విద్యుత్ అంతరాయాలు లేదా రైళ్లు ఆగిపోయే ప్రమాదాన్ని కూడా తొలగిస్తుంది. చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. రైల్వేల నుండి పదవి విరమణ చేసిన ఫైర్వుడ్ సివిల్ పనుల కోసం L&Tతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రోసాటం ఫైర్వుడ్లకు కన్సల్టెంట్ గా ఉన్న GN సింగ్ రాథోర్ వివరిస్తూ, తాము నిర్మించాలని ప్రతిపాదిస్తున్న ప్లాంట్ పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదిగా ఉంటుంది. ఇందులో బొగ్గు, ఇతర కాలుష్య కారకాలను ఉపయోగించము అని అన్నారు. దీని నిర్వహణ చిన్న మాడ్యులర్ రియాక్టర్ల సామర్థ్యం 30 నుండి 300 మెగావాట్ల వరకు ఉంటుంది. వీటిని ఫ్యాక్టరీలలో విడిభాగాల రూపంలో తయారు చేసి ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అమర్చుతారు. ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ముందుగా గోరఖ్పూర్లో ప్లాంట్ ను ఏర్పాటు చేసే ప్రతిపాదన వచ్చింది. ప్రపంచంలో అణుశక్తి అత్యంత సురక్షితమైన హరిత ఇంధన రూపంగా పరిగణించనున్నట్లు GN సింగ్ రాథోర్ ఇంకా ఎన్నో వివరాలు తెలిపారు. ఈ ప్లాంట్ 500 మందికి ప్రత్యక్షంగా, 1500 మందికి పైగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది. గోరఖ్పూర్లో GIDAలో కూడా ఒక విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు వివరాలను GIDA CEO కు పంపించాము. త్వరలోనే ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.